దర్శనం ప్రభాకర్ రెడ్డి గారు, మీద మస్తాన్ రావు గారు, ఆరాధన పూర్వక వేదిక మీద ఉన్న అందరూ కూడా కృపాకటాక్షాలు ఉండాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో అదేవిధంగా
అందరికీ నమస్కారం. పేదల పెన్నిధి, మంచి మనసున్న మహారాజు, పేద ప్రజల హృదయాలు దోచుకున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 1,108 కొబ్బరికాయలు, 1,00,000 రుద్రాక్ష, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, సుదర్శన యాగం ఇవన్నీ కూడా చేపట్టాం. పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. భగవంతుని ఆశీర్వాదం తోడైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రెండవసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ఇది తథ్యం. భగవంతుడు కూడా రాసి పెట్టేసి ఉన్నాడు. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో విజయం సాధించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను, మమ్మల్ని పార్లమెంటుకు పోటీ చేయబోయే అభ్యర్థుల్ని అందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈరోజు భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించినారు. అందరికీ కూడా పేరు పేరున నా నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చారు. అందరికీ కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుని ఆశీర్వాదం, ముక్కోటి దేవతల ఆశీర్వాదం, అంతకు మించి పూజారులు అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో భగవంతుని ఎదుట పూజ చేసే ప్రతి పూజారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అన్ని దేవాలయాల్లో కూడా ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు దోపిడీ దొంగల చేతుల్లో పెట్టదలుచుకోలేదు, దుష్ట శక్తుల చేతుల్లో పెట్టదలుచుకోలేదు, నరరూప రాక్షసుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టదలుచుకోలేదు. ఒక మంచి మనసున్న మహారాజు, పసిబిడ్డ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, పేద ప్రజల మనస్సు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. జరిగి తీరుతుంది. ఖచ్చితంగా రెండవ దఫా ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. కొత్త కొత్త వేషాలు, కొత్త కొత్త పగటి వేషాలు, దసరా వేషాలు అన్ని వేసుకొని వస్తా ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతమంది ఏకమైనా సింహం సింగల్ గానే వస్తుంది, ఒక్కడిగానే ప్రజల్లోకి వస్తున్నాడు. ఎంతమంది ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరగలేదు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం మా నాయకుడికి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో 2,75,000 కోట్లు ప్రజలకు అందించాం. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చెయ్యకుండా పేద ప్రజలకు అందించాం. మా గెలుపుకు సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పేరు మ్రోగించి దాదాపు 150 స్థానాల పైన మేము గెలవబోతా ఉన్నాం. 24 పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. మరలా రథసారథిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం.